భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ఓ ప్రత్యేకత ఉంది. పెళ్లి కోసమైనా ఫంక్షన్ కోసమైనా బంగారాన్ని శుభసూచికంగా భావించి తాహతుకు తగ్గట్టుగా కొనుగోలు చేస్తారు. ఇక పెళ్లికైతే ఎంత పేదవాడైనా సరే జేబులో సొమ్ముంటే చాలు భవిష్యత్తు అవసరాల కోసం ఎంతో కొంత బంగారం కొనడం ఆనవాయితీ. ఇలా భారతీయుల జీవితాలలో ఇంతగా ముడిపడిన బంగారాన్ని కేవలం ఆభరణాలుగానే కాకుండా పెట్టుబడికి కూడా మంచి ఆప్షన్ గా పరిగణిస్తారు. మొదటి నుండి భూమిని బంగారాన్ని నమ్ముకుంటే ఎప్పటికీ నష్టపోరని పెద్దలు చెబుతారు. ఇన్నాళ్ల వరకు ఇదే మాట నమ్మి బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి మంచి లాభాలే వచ్చాయి. గత 12 ఏళ్లుగా పెరుగుతూనే ఉన్న పుత్తడిలో కరెక్షన్ మొదలైంది. 33,000 రూపాయల మార్కును దాటి రికార్డు సృష్టించిన పసిడి ఒక్కసారిగా 25,000 రూపాయలకు పడిపోయింది. దీంతో బంగారాన్ని నమ్ముకుని ఏడాది క్రితం ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరికీ ఇది పెద్ద దెబ్బే. చాలా మంది గోల్డ్ అనగానే ఆభరణాలుగానో కాయిన్లుగానో బార్ల రూపంలో కొనుగోలు చేసేందుకు ఇష్టపడతారు. తాజా పరిస్థితులను పరిగణంలోకి తీసుకుంటే ఫిజికల్ గోల్డ్ ను కొనుగోలు చేయడం అంత లాభదాయకం కాదంటున్నారు పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్లు. ఫిజికల్ గోల్డ్ కాకుండా పెట్టుబడికి ఇప్పుడు చాలా ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈటీఎఫ్లు ఇలా చాలా రకాల ఆప్షన్స్ ముందుండడంతో ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయాలా అనేది అందరినీ తొలిచే ప్రశ్న. ముందుగా బంగారు ఆభరణాలు, కాయిన్ల రూపంలో పెట్టుబడి ఎవరికి బెటరో చూద్దాం. మహిళలకు డబ్బులిచ్చి బంగారంలో పెట్టుబడి పెట్టమంటే ముందుగా వారు ఆభరణాలు కొనేందుకే మొగ్గు చూపుతారు. బంగారు ఆభరణాలకు మహిళలకు అంతగా అవినాభావ సంబంధం ఉంది. మరి బంగారు నగలు లగ్జరీ ఐటెంగా తరువాత పెట్టుబడిగా కూడా ఉపయోగపడతాయి. ఇక కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టడం మరో ఆప్షన్. 22 క్యారెట్స్, 24 క్యారెట్స్ రూపంలో గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి. సో కాయిన్ల రూపంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారు వీటిని కొనుగోలు చేయవచ్చు. అయితే వీటిని అమ్మేటప్పుడు కొంత ఇబ్బంది ఉంటుంది. ప్యూర్ గోల్డ్ ను కాయిన్ రూపంలో బ్యాంకుల నుంచి కొనుగోలు చేయవచ్చు. కానీ వాటిని బ్యాంకులకు తిరిగి వెనక్కి ఇచ్చి డబ్బు చేసుకోలేం. జ్యువెలరీ షాపుల్లో అమ్మాలన్నా అందరూ వీటిని కొనరు. కొన్న మార్కెట్ రేటు కన్నా తక్కువకు అమ్మాల్సి వస్తుంది. రేటు పెరిగితే పర్వాలేదు, కానీ రేటు తగ్గితే మాత్రం వాస్తవ రేటు కన్నా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ రూపంలో పెట్టుబడి పెట్టడం మరో పద్ధతి. ఇందులో బంగారం ఫిజికల్ గా కాకుండా పేపర్ పైనే లావాదేవీలు జరుగుతాయి. 1 గ్రాము నుండి ఎంతైనా ఈ ఈటీఎఫ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్ లో లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనడం, అమ్మడం ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ లో ఉన్న ఫెసిలిటీ. కానీ దీనిలో ఉన్న నెగటివ్ ఏంటంటే యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని వస్తువు రూపంలో తీసుకోవడం మాత్రం కుదరదు. బంగారాన్ని నగలు, కాయిన్లు ఈటీఎఫ్లలోనే కాకుండా ఆన్లైన్లో కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆన్లైన్ ద్వారా యూనిట్ల రూపంలో కొన్న బంగారాన్ని మనకు కావాలనుకున్నప్పుడు ఫిజికల్ గా తీసుకోవచ్చు. అలా తీసుకున్న బంగారానికి ధర పెరిగింది అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే అమ్మేయొచ్చు. చూసారుగా బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఉన్న మార్గాలు. అయితే ఎందులో పెట్టుబడి పెట్టినా మొత్తం పోర్టుఫోలియోలో బంగారంపై 15% మించి పెట్టుబడి పెట్టడం మంచిది కాదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. బంగారంపై వడ్డీ రాదని, ఇందులో ధర పెరిగితేనే లాభమని గుర్తుంచుకోండి.